తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. కూటమి సర్కార్కు ఎమ్మెల్యే కొలికపూడి కొరకరాని కొయ్యగా మారారు. పదే పదే కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా వ్యవహరిస్తున్నారు. పలుమార్లు అధిష్టానం హెచ్చరించినా ఆయన తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఎన్నిసార్లు హెచ్చరించినా కొలికపూడి వ్యవహారం టీడీపీలో వివాదాస్పదంగా మారుతుంది. పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటిస్తున్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. తాజాగా మరోసారి అధిష్టానం కొలికపూడికి క్లాస్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే తెలుగుదేశం పార్టీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలిపై పార్టీ అధిష్టానం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. అసెంబ్లీ లాబీల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కొలికపూడితో భేటీ అయి సీఎం ఆదేశాల మేరకు గట్టి హెచ్చరికలు జారీ చేయడం రాజకీయ వర్గాలు చర్చనీయాంశమైంది. చంద్రబాబు మార్కు రాజకీయాల్లో వ్యక్తిగత ఇమేజ్ కంటే పార్టీ క్రమశిక్షణే ముఖ్యం. కొలికపూడి శ్రీనివాసరావు గత కొంతకాలంగా చేస్తున్న వ్యాఖ్యలు, అనుసరిస్తున్న విధానాలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలోనే పల్లా శ్రీనివాస్ ఆయనకు ముఖాముఖిగా కొన్ని కీలక విషయాలను స్పష్టం చేశారట. వ్యక్తిగత అజెండాల కంటే పార్టీ నిర్ణయాలే సుప్రీమని పల్లా స్పష్టం చేశారట. తప్పులు చేస్తూ పోతే చూస్తూ ఊరుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేరని నేరుగా హెచ్చరించారట. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ఏ ఒక్క ఎమ్మెల్యే ప్రవర్తించినా సహించేది లేదని తేల్చి చెప్పారట. అధిష్టానం ఆగ్రహాన్ని గమనించిన ఎమ్మెల్యే కొలికపూడి తనదైన శైలిలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారట. తనకు రాజకీయ అనుభవం తక్కువని, ఆ అనుభవ రాహిత్యం వల్లే కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయని ఆయన పల్లా శ్రీనివాస్ వద్ద అంగీకరించారట. సీనియర్లు తనకు మార్గనిర్దేశం చేయాలని, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని ఆయన విన్నవించుకున్నారట. అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కొలికపూడి ఇలా వివరణ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడితే ఇంకోసారి జరగదు అని చెప్పడం, ఆ తర్వాత మళ్లీ అదే పంథాలో వెళ్లడం ఆయనకు పరిపాటిగా మారింది. కొలికపూడి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని అధిష్టానం ఒకవైపు భావిస్తున్నప్పటికీ కొన్ని సాంకేతిక, సామాజిక కారణాలు అడ్డొస్తున్నట్టు తెలుస్తోంది. కొలికపూడి దళిత సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటే అది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుందేమో అన్న ఆందోళన పార్టీలో ఉంది. ప్రభుత్వం కొలువు తీరి ఇంకా ఎంతో కాలం కాలేదు. అప్పుడే సొంత ఎమ్మెల్యేలపై వేటు వేయడం వల్ల పార్టీ క్యాడర్లు తప్పుడు సంకేతాలు వెళ్తాయేమోనని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఒకసారి తప్పు చేస్తే సరిదిద్దుకోవచ్చు, కానీ అదే పనిగా తప్పులు చేస్తుంటే గట్టిగా మందలించాలనే ఉద్దేశంతోనే పల్లా శ్రీనివాస్ను రంగంలోకి దించారని టాక్. టీడీపీలో పల్లా శ్రీనివాస్ ఒక మృదు స్వభావిగా పేరున్నప్పటికీ చంద్రబాబు ఆదేశాలను అమలు చేయడంలో మాత్రం చాలా కఠినంగా ఉంటారు. లాబీల్లో జరిగిన భేటీ కేవలం ఒక సాధారణ చర్చ మాత్రమే కాదు, అది కొలికపూడికి ఇచ్చిన చివరి అవకాశమని విశ్లేషకులు భావిస్తున్నారు. తిరువూరు నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే తీరుపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఒకవైపు దూకుడుగా ఉండడం కార్యకర్తలకు నచ్చినప్పటికీ పార్టీ లైన్ దాటి విమర్శలు చేయడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతోంది. కొలికపూడి శ్రీనివాసరావు గత కొంతకాలంగా తన అసంతృప్తిని నేరుగా కాకుండా వాట్సాప్ స్టేటస్ల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఆయన పెట్టిన ఓ స్టేటస్ కూటమి ప్రభుత్వంలో కలకలం రేపింది. 3 వారాల పాటు 35 గ్రామాల్లో 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ జరిపానని, రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు, పల్లె కన్నీరు పెడుతోంది అని అర్థం వచ్చేలా ఆయన పోస్ట్ చేయడం పరోక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి విపక్ష వైసీపీ విమర్శించే తీరులోనే ఆయన పోస్టులుండడం పార్టీ శ్రేణుల్ని విస్మయానికి గురిచేస్తోంది. కేవలం ప్రభుత్వంపైనే కాకుండా పార్టీలోని కీలక నేతల్ని కూడా ఆయన టార్గెట్ చేస్తున్నారు. కొలికపూడి వైఖరి చూస్తుంటే ఆయన వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం జోరుగానే సాగుతోంది. ఎంపీ కేశినేని చిన్ని కూడా కొలికపూడిని వైసీపీ కోవర్టుగా అభివర్ణించడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. గతంలో వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఆయన భేటీ అవడం, వైసీపీ సర్పంచులకు ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఆయన త్వరలోనే కండువా మార్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఒకవేళ పార్టీ తనపై చర్యలు తీసుకుంటే అది తనకు రాజకీయంగా మైలేజీ ఇస్తుందని, సానుభూతి పొందే అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.
కొలికపూడి శ్రీనివాసరావు తన మాట మీద నిలబడి సీనియర్ల సూచన మేరకు తన ప్రవర్తనను మార్చుకుంటారా, లేక యథావిధిగా తన దూకుడును కొనసాగిస్తూ పార్టీ క్రమశిక్షణను సవాల్ చేస్తారా అనేది వేచి చూడాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఎమ్మెల్యేలందరిపై రిపోర్టు కార్డులు సిద్ధం చేస్తున్నారు. ఈ తరుణంలో పల్లా హెచ్చరికల్ని పెడచెవిన పెడితే కొలికిపూడి భవిష్యత్తులో రాజకీయంగా మూల్యం చెల్లించుకోక తప్పదన్నది స్పష్టమైపోతోంది.